నమస్తే, వెల్కమ్ టు వీనిస్ గుడివాడ. ముందుగా హెడ్లైన్స్. 100 రోజుల మార్క్ పరిపాలనకు అడుగులు వేస్తున్న అధికారులతో సమీక్ష సమావేశాలు నిర్వహిస్తున్న ఎమ్మెల్యే. గత పాలకుల తప్పిదాల వల్ల ప్రజలకు కనీస మౌలిక వసతులు కూడా అందటం లేదన్న రాము. అంగరంగ వైభవంగా జగన్నాథపురం వెంకటేశ్వర స్వామి ఆలయంలో జరుగుతున్న స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు. ఈ నెల 19న వైభవంగా స్వామివారి కళ్యాణ మహోత్సవం జరుగుతుందన్న అర్చకులు, అప్పనాచార్యులు. పంపుల చెరువు గండిని పూడ్చి ప్రజల దాహార్తిని తీర్చేందుకు నూతన ఎమ్మెల్యే కృషి చేయాలన్న ఆర్సీపీ రెడ్డి. గత పాలకుల నిర్లక్ష్యం వల్లే ప్రజలకు మంచినీరు సక్రమంగా అందటం లేదంటూ ఆవేదన. అలసత్వానికి తావు లేకుండా గుడివాడ నియోజకవర్గంలో ప్రధాన సమస్యలను పరిష్కరించేందుకు గాను అధికారులందరూ సమన్వయం కావాలని, 100 రోజుల ప్రణాళికతో అందరం కలిసికట్టుగా ముందుకు వెళ్లి గుడివాడ నియోజకవర్గంలో ప్రజలకు కావాల్సిన మౌలిక వసతులను అందించేందుకు గాను కృషి చేద్దామని ఎమ్మెల్యే వెనగళ్ల రాము అధికారులకు సూచించడం జరిగింది. అత్యధిక మెజారిటీతో గుడివాడ నియోజకవర్గ ప్రజలు గెలిపించిన సందర్భంగా ప్రజలకు మేలు చేయాలన్న ఉద్దేశంతో 100 రోజుల మార్పు పరిపాలనకు ఎమ్మెల్యే రాము శ్రీకారం చుట్టారు. నియోజకవర్గ స్థాయిలో ఉన్న అధికారులు అందరితో ఇప్పటికే ప్రజావేదిక కార్యక్రమంలో సమీక్ష సమావేశాలు నిర్వహించిన ఎమ్మెల్యే రాము 100 రోజులలో కనీస మౌలిక వసతులను ప్రజలకు అందజేసేందుకు అధికారులు సంసిద్ధమై పనులు చేయాలంటూ సూచించడం జరిగింది. గత పాలకుల తప్పిదాల వల్ల కనీసం గుడివాడ నియోజకవర్గ ప్రజలకు తాగునీరు, రోడ్లు, విద్యుత్ లాంటి మౌలిక సదుపాయాలు కూడా కరువయ్యాయని మండిపడ్డారు. ప్రజా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇకపై ప్రజలు వాటికి ఇబ్బంది పడకుండా ఉండేలా ప్రణాళికలు సిద్ధం చేసి పనులు నిర్వహించాలని, అవసరమైతే కేంద్ర మంత్రుల నుండి, ముఖ్యమంత్రి వద్ద నుండి కూడా ప్రత్యేక నిధులను తీసుకురావడానికి తాను సిద్ధంగా ఉన్నానని అధికారులకు తెలియజేశారు. కృష్ణా జిల్లాలోనే మోడల్ నియోజకవర్గంగా గుడివాడను తయారు చేసేందుకు అధికారులు కృషి చేయాలని సూచించారు. ప్రజలు పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము కానివ్వకుండా ఏదైతే రాజకీయ నాయకుల నుండి ప్రజలు కోరుతున్నారో ఆ రీతిలో పరిపాలన సాగించి ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలను ఈ 5 సంవత్సరాలు నిర్వహించేందుకు తాను సంకల్పించానని, దానికి ప్రజల సహకారంతో పాటు అధికారుల కృషి కూడా అవసరమని రాము తెలియజేశారు. పని చేసుకుంటాం, మీ బాధ్యత. నేను వచ్చి చేస్తాను లేదు జనాలు వచ్చి చేసుకుంటారు అనేది మర్చిపోండి. పని చేయించుకుంటాం అనేది మీ బాధ్యత. దయచేసి ఇది మాత్రం గుర్తుంచుకోండి. వీఆర్ ఊరిగా మీకు చాలా బాధ్యత ఉంది. ఊరికి ఎక్కువ సమస్యలు లేదని చెప్పి నాకు పోరాటంలో సమస్య లేదని చెప్తే ఇంకా రావాలనిపిస్తుంది. అది అదేం లేదా? అదే ఒక సమస్య కదా. నీళ్ళు ఎకాలంలో ఉంటే బోర్ లేదు. బోర్ పక్కన పెట్టండి. బోర్ వేసారు సార్. ఆ బోర్ కూడా తెలుసు. అందుకనే ఇప్పుడు మీకు అక్కడ మైక్రోఫిల్టర్ కావాలా మరి అడిగారా? ఏం లేదని వచ్చే సమస్య మీరు చెప్తారా? మీరు దయచేసి ఒక పని చేయండి సార్. ప్రతి ఊరి నుంచి వాళ్ళ దగ్గర ఉన్న సమస్యలు చేయాల్సినవి రిటర్న్గా తీసుకోండి. ప్రతి ఒక్కరు ఎవరన్నా వాటర్, శానిటేషన్, రోడ్స్ ఇవే కాకుండా ఇంకేం సమస్యలు ఉన్నాయి కూడా వైరింగ్ సరిగ్గా లేదు సార్. లైట్లు మాత్రం స్కిప్ చేయాలి. పొద్దున్న వేస్తే సాయంత్రం పొద్దున వేస్తారు. అవును, అక్కడ ప్రాబ్లం అందుకుంటుంది. మీరు ఎవరు కంప్లైంట్ చేశారు? పంచాయతీ చేస్తున్నారు సార్. వాళ్ళు చేశారు, మరి తయారు చేస్తున్నారు, మళ్ళీ పోతున్నాయి సార్. మీరు వీఆర్ అన్నాక మీకందుకు వచ్చిందా? బీఆర్లో ల్యాండ్స్ అంతేనే కాదు, అవి కూడా చూస్తున్నాం. పక్కన ఉన్న కూడా సమస్యలు అందరి దగ్గర నాకు ఇది లిస్ట్ అయితే తెప్పించుకుని నెక్స్ట్ 2 రోజుల్లో ప్రతి ఒక్క ఊరి గురించి మీరు వచ్చుకుని డిస్కస్ చేయండి ఏమేం చేయాలనేది. ఓకే, అలాగే అన్నిట్లోనూ మైక్రో ఫిల్టర్లు రావాలి, చేయించుకోవాలి. దానికి కూడా రెడీ అవుతాం. 12 గ్రామాలకి ఆల్రెడీ శాంక్షన్ అయి ఉంది. ఇదే రకంగా నేను మొత్తానికి శాంక్షన్ ఇచ్చుకుని వస్తాను. ప్రతి ఊరికి ప్రతి ఇంటికి మంచినీరు ఇవ్వాలి.
అది అది గట్టిగా జరగాలి. అది ఎప్పుడో సంవత్సరం తర్వాత కాదనే నెక్స్ట్ 3-4 నెలల్లోపు అయిపోవాలి. మొట్టమొదటిగా అది మన విజయం కింద ప్రకటించి దాని తర్వాత మిగతా మీద వెళ్దాం. అదొకటి రోడ్లు ఎక్కడెక్కడ ఇవన్నీ కొంచెం టైం పడుతుంది. ఇవైతే కనుక వెంటనే సాధిద్దాం కదా. అక్కడ లైట్లు మీకు ఎక్కడి నుంచి సగం స్ట్రీట్ లైట్స్ అయితే కనుక తయారు చేసి వైరింగ్ డిపార్ట్మెంట్ కాదండి వైరింగ్ ఎలక్ట్రిసిటీనే సార్. పంచాయతీ సెక్రటరీస్ విలేజ్లో ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయో కనుక్కోమని చెప్తాం సార్ మేము. అవన్నీ అలాగే సార్. మొత్తం ప్రతి సమస్యలు తెప్పించుకోండి. దాంట్లో ఇదే కాకుండా ఇంక మీకు ఎందుకేమో ఏమేమి వస్తాయండి? ల్యాండ్ ఇష్యూస్ అయినా కాలువలు మీకేం సంబంధం లేదా? వాటి గురించి నేను పట్టించుకున్నాను. ఒకసారి మండల లెవెల్లో కోఆర్డినేట్ చేస్తున్నాను డిపార్ట్మెంట్ నేను పిలిపించాను. ఇరిగేషన్ వాళ్ళని అలాగే డ్రైనేజ్ వాళ్ళని కూడా పిలిపించా. వాళ్ళకి ఎక్కడెక్కడ ఏమేమి కావాలనేది ఎస్టిమేట్లు వేసి చెప్పమని చెప్పాను. అవి కూడా వస్తున్నాయి అనుకోండి. అది ఇవన్నీ పూర్తి చేసుకున్నాం. ఈసారి మాత్రం తేడా చూపించాలి. అది తేడా కూడా ఈ 100 రోజుల్లో మన మార్క్ కనపడాల్సిందే. దాంట్లో దాంతో చేసినట్టుగా మొత్తం అంతా బాగైపోవాలి. చేతనైనా తొందరగానే చేపించేసుకున్నాం. డెవలప్మెంటల్ ఇష్యూస్ చాలా ఉంటాయి అయ్యా. వాటి మీదకల్లా నేను ఒక 6 నెలల నుంచి 8 నెలల లోపు ఈ ఉన్న ఇష్యూస్ అన్ని ఫిక్స్ చేసుకుని తర్వాత డెవలప్మెంట్ మీదకి వెళ్ళాలనేది నాకు కోరిక. ఓకే, అందరూ సహకరించండి. రూరల్ డిపార్ట్మెంట్ మినిస్టర్ కూడా మనవాడే బాగా క్లోజ్ నాకు సెంట్రల్లో. సో ఏ కావాలన్నా కానీ మనం చేయించుకొస్తానికి గట్టిగా అవకాశం ఉంది. ఓకే, ఆల్రెడీ మాట్లాడేసాను. మనకు ప్రత్యేకత ఉంది గుడివాడకి. ఆ గుడివాడ ప్రత్యేకత మనం వాడుకుందాం. ఎన్టీ రామారావు గారి నియోజకవర్గం మాకు రావాలి. ఇది ఒకటే దీని మీద వెళ్తున్నాం. రావాల్సిందే మాకు చేసుకోవాల్సిందే. వాళ్ళంతా చేస్తాను కూడా రెడీగా ఉన్నారు. చేయించుకోకపోతే మందేద్దాం. ఓకే, ఈ తప్పు నాకు నాకు నా మీద పడకూడదు. మీ మీద ఎవరికి ఎఫెక్ట్ అవ్వకూడదు. నేను ఓకే ఎస్సీ గారి కాల్ నుంచి అప్పుడు కానీ మనకి మోటివేట్ చేయడానికి అవకాశం ఉంది. పెద్దర్కపాడులోని చిన్న పంపుల చెరువుకు పడిన గడ్డిని పూడ్చి పట్నంలోని శివారు ప్రాంత ప్రజల తాగునీటి సమస్యను పరిష్కరించాలని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఆసిపి రెడ్డి డిమాండ్ చేశారు. గుడివాడ సిపిఎం కార్యాలయంలో ఆసిపి రెడ్డి మీడియాతో మాట్లాడుతూ తాగునీటి సమస్య వల్ల ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారని, నూతనంగా ఎమ్మెల్యేగా బాధ్యతలు తీసుకున్న ఎమ్మెల్యే వెనుగండ్ల రాము తాగునీటి సమస్యపై దృష్టి పెట్టాలని విజ్ఞప్తి చేశారు. మంచినీళ్ళ సమస్య శివారు ప్రాంతాలకి బాగా ఉంది. గతంలో ఒక చెరువు ఉండేది. తర్వాత రెండవ చెరువును కూడా కొనుగోలు చేసి దాన్ని కూడా చెరువు తవ్వారు. అయినా మంచినీళ్ళ సమస్యలు శివారు ప్రాంతంలో ఇప్పటికీ వచ్చే నీళ్ళల్లో మురికి నీళ్ళు అవి కలిసి వస్తూ ఉన్నాయి. కానీ కొత్తగా వచ్చిన ఎమ్మెల్యే గారు మున్సిపల్ వాటర్ వర్కర్స్ అలాగే డ్రైనేజీ వర్కర్స్తో ఒక సమావేశం జరిపారు. మంచిది. కానీ కొన్ని సమస్యలు ఈ మంచినీళ్ళకి సంబంధించిన సమస్యలు ప్రధానమైన పెండింగు అట్లాగే ఉన్నాయి. గుడివాడలో మా పాత చెరువు 2 సంవత్సరాల క్రితం అది గండిపడి నీళ్లు బయటికి పోవడం అది జరిగింది. అప్పటి నుంచి ఆ రైతులు అట్లాగే మేము కూడా ఆ గండిని పూడ్చాలని అనేక సార్లు లెటర్స్ కూడా కమిషనర్కి వాళ్ళకి ఇచ్చాము. అయినా ఇప్పుడు ఈసారి ఆ గండి ఇప్పుడు వరకు పూడ్చలేదు. కొత్త చెరువుకేమో మొత్తం ఫుల్గా నీళ్లు పెట్టారు. పాత చెరువుకి వచ్చేటప్పటికి గండి ఉండటం రీత్యా 6 అడుగులు లోతే పెట్టారు. గండి పూడ్చుంటే 10 అడుగులు నీళ్లు పెట్టడానికి స్టాక్ పెట్టడానికి ఉంటుంది. కాబట్టి తక్షణం ఆ మంచినీళ్ళ చెరువులో ఉన్న గండిని తక్షణం పూడ్చాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాం. అట్లాగే శివారు ప్రాంతాలకి పైపు లైన్లు 5 సంవత్సరాల క్రితం అమృత స్కీమ్ కింద పైపులు వేశారు. ఆ పైపుల్లో
ఒక్కోసాట పాత పైపు లైన్లు నీళ్లు కలిసి ఆ పైపుల్లో కొన్ని నీళ్లు వస్తూ ఉన్నాయి. ఆ నీళ్లు కూడా కొన్నిసార్లు మురికి నీళ్లు కూడా అమృత స్కీమ్ పైపుల్లో గుడివాడపట్నంలో వేశారు 5 సంవత్సరాల క్రితం. అది కనెక్షన్ ఇవ్వకపోవటం వల్ల ఆ అమృత స్కీమ్ కింద వేసిన పైప్ లైన్లన్నీ అటాగే పడి ఉన్నాయి. రెండోది, ఇప్పుడు వచ్చే నీళ్ళల్లో కూడా అక్కడక్కడ ఈ మురికి నీళ్లు కలిసి వాటర్ వస్తూ ఉన్నాయి. మేము ఇప్పుడు వరల వీధులు అయితే రోడ్డు మధ్యలో ఈ అమృత స్కీమ్ కింద ఈ మధ్య పైపుల్లో వస్తే కొందరు డ్రైనేజీలకు పెట్టారు, కొందరేమో దాన్ని క్లోజ్ చేశారు. చేయటం రీత్యా రోడ్డు నడి రోడ్లో రోజు ఉదయం పూట నీళ్లు వచ్చేటప్పుడు చూస్తే ఆ నీళ్లు లీకేజ్ అవుతూ ఉన్నాయి. మేము అధికారులకు చెప్పాం, సాల్వ్ చేస్తున్నాం ప్రాబ్లం అన్నారు, కానీ ఇంతవరకు సాల్వ్ చేయలేదు. కాబట్టి మంచినీళ్ళనే శుభ్రమైన నీళ్ళనే, మురికి నీళ్ళు కలవని నీళ్ళనే అందించడానికి ముందు గుడివాడపట్నంలో తగిన చర్యలు చేపట్టాలి. అట్లాగే పైప్ లైన్లు కూడా పాత పైప్ లైన్లు అవి ఎక్కువ డ్రైనేజీల్లో వాటిలో ఉండటం రీత్యా కూడా ఈ మురికి నీరు కలిసే పరిస్థితి ఉంది. కాబట్టి ఎమ్మెల్యే గారు ఈ మంచినీళ్ళు, శుద్ధమైన మంచినీళ్ళని ప్రజలకు అందించేటట్టు ఆయన పూర్తి చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం. గుడివాడ జగన్నాథపురంలో వెంచేసి ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానంలో స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించడం జరుగుతుందని దేవస్థాన అర్చకుడు అప్పలాచారి అన్నారు. బ్రహ్మోత్సవాలలో భాగంగా 19వ తేదీ సాయంత్రం స్వామివారి కళ్యాణ మహోత్సవం అత్యంత వైభవపేతంగా నిర్వహించడం జరుగుతుందని, భక్తులు కళ్యాణంలో పాల్గొని స్వామి కటాక్షులు కావాలని కోరారు. ఈ కార్యక్రమంలో భక్తులు పాల్గొనడం జరిగింది. జై శ్రీమన్నారాయణ, జై జై శ్రీమన్నారాయణ. భక్త మహర్షులారా, మన జగన్నాథపురంలో ఏం చేస్తున్నటువంటి శ్రీ భూనీలా సమేత వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో కిందట 16వ తారీఖు 16/6/2024 తేదీ ఆదివారం నుంచి వార్షిక బ్రహ్మోత్సవ కార్యక్రమాలు జరిపించబడుతున్నాయి అంగరంగ వైభవపేతంగా. ఈరోజు అందులో భాగంగా స్వామివారికి అష్టోత్తర శత కలశాభిషేక కార్యక్రమం జరిగింది. రేపటి రోజున సాయంత్రం స్వామివారికి ఎదుర్కోలోత్సవం అంటే రాయిబారోత్సవం కార్యక్రమం. ఇటు శేషవాహనం మీద స్వామివారిని, అటు దేవేరుని ఇద్దరు కూడా ఎదురుగా కూర్చోబెట్టి ఆ రాయిబారోత్సవం సుమారుగా 7 గంటలకి జరిపించబడుతుంది. అదేవిధంగా రేపటి రోజున ఉదయం యాగశాలలో కార్యక్రమాలు, బలిహారణ ఇటువంటి కార్యక్రమాలన్నీ జరుగుతాయి. తదుపరి రేపు సాయంత్రం అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు అనేటువంటి దేవేరులతో శ్రీదేవి భూదేవి వెంకటేశ్వర స్వామి సమేతంగా తిరు కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవపేతంగా జరిపించబడుతుంది. కావున భక్తులందరూ కూడా విచ్చేసి ఆ కార్యక్రమాన్ని తిలకించవలసిందిగా కోరుచున్నాం. జయ శ్రీమన్నారాయణ, జయ జయ శ్రీమన్నారాయణ. ఈ పాటిమీద వెంకటేశ్వర స్వామి అంతా ఇంతగా చేయించుకోరు. ఎప్పుడు కూడా ధనుర్మాసం కానీ, పవిత్రోత్సవాలు కానీ, అలాగే బ్రహ్మోత్సవాలు కానీ ఇక్కడ గుడిలో జరిగినట్టు ఎక్కడ ఏ ప్రాంగణంలో జరగదు. అలాగే ఏదైనా సరే సక్సెస్ చేయాల్సిందే కానీ స్వామి ఇలా బాలేదని అనుకునే వాళ్ళు లేరు. ఇలా ఎన్నెన్నో చేయాలని స్వామి చల్లగా అందరినీ చూడాలని, అలాగే స్వామి చేయించిన స్వామి కూడా ఇప్పుడు ఆయురారోగ్యాలతో ఉండాలని ఎల్లవేళలా కోరుకుంటూ సెలవు తీసుకున్న జై శ్రీమన్నారాయణ. గుడివాడ పట్టణ స్థానిక రైల్వే స్టేషన్ రోడ్లో శ్రీపతి పార్థసాయి యాచకులకి మరియు పేదవారికి సామాజికవేత్త మాచర్ల రామకృష్ణ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా గుడివాడ పట్టణ సామాజికవేత్త డాక్టర్ మాచర్ల రామకృష్ణ మాట్లాడుతూ మానవ సేవే మాధవ సేవ అనే నినాదంతో గుడివాడ పట్టణంలో ఆకలి చావులు ఉండకూడదని ఆలోచనతో పుట్టినరోజులు, పెళ్లి రోజుల సందర్భంగా ఖర్చు వాటితో రోడ్డు మీద ఉన్న అనాథులకి, యాచకులకి ఆహారం అందజేసినట్లయితే వారి ఆశీర్వాదంతో పాటు భగవంతుని ఆశీస్సులు కూడా ఉంటాయని, దయచేసి గుడివాడ పట్టణంలో ఉన్న ప్రజలు మీ పిల్లల పుట్టినరోజులకి, పెళ్లి రోజులకి వాటికి అయ్యే ఖర్చుతో ఇలాంటి అన్నదాన కార్యక్రమాలు చేస్తే ఆ భగవంతుని ఆశీస్సులు ఉంటాయని తెలియజేశారు. నమస్కారం, నా పేరు పార్థు. ఈ రోజు నా పుట్టినరోజు సందర్భంగా లేని వారికి, పేదవారికి అన్నదానం చేస్తున్నాను. దయచేసి మీ అందరి ఆశీస్సులు నాకు కావాలి. జై హింద్. అందరికీ నమస్కారం అండి. చిరంజీవి శ్రీపతి పార్థు ఈరోజు పుట్టినరోజు సందర్భంగా ఆకలితో ఉన్న అనాథులకి ఆహారం అందజేయాలని మంచి ఆలోచనతో ఈరోజు గుడివాడ పట్టణంలో రోడ్ల మీద ఉన్న యాచకులకి, పేదవారికి అందరికీ భోజన వసతి కల్పించాడండి. చాలామంది పుట్టినరోజులు అంటే ఎంతో ఆడంబరంగా కుటుంబ సభ్యులతో, బంధుమిత్రులతో ఎంతో హడావుడిగా చేస్తారు. కానీ మంచి ఆలోచన.
చదువుతో పాటు సమాజానికి కూడా సేవ చేయాలనే ఆకాంక్షతోనే ఈరోజు ఈ చిరంజీవి పార్దు ఆకలితో ఉన్న అనార్థులకి ఆహారం అందజేయని ఆలోచనతో ఈరోజు రోడ్ల మీద ఉన్న యాచకులకి పేదవారికి అన్నదానం చేయడం జరిగింది. ఇదే విధంగా గుడివాడ పట్టణంలో ఉన్న కుటుంబ సభ్యులందరూ ఈ బిడ్డను చూసి మీ పుట్టినరోజులకి మీ పెళ్లి రోజులకు కూడా, ఎందుకంటే గుడివాడ పట్టణంలో ఏ చావైనా ఉండొచ్చు కానీ ఆకలి చావులు ఉండకూడదనే ఆలోచనతోనే మేము మానవ సేవే మాధవ సేవ అనే సేవా సంస్థ పెట్టి ఇలాంటి వారికి కడుపు నిండుతున్నాం. దయచేసి గుడివాడ పట్టణ ప్రజలు మమ్మల్ని ఆశీర్వదించి ఇలాంటి సర్వీసు నా కడ వరకు చేయాలని మనస్ఫూర్తిగా ఆశీర్వదించి, అలాగే ఈ బిడ్డకి మంచి చదువునిచ్చి ఆ భగవంతుని ఆశీస్సులు ఉండి మంచి ఉద్యోగ స్థితిలో ఉండాలని, వారి కుటుంబ సభ్యులకు కూడా, శ్రీపతి వారి కుటుంబ సభ్యులకు కూడా అందరూ ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై హింద్. థ్యాంక్ యూ. 117వ జీవో రద్దు ద్వారానే ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు నాణ్యమైన విద్య అందజేయడం సాధ్యమవుతుందని ఎస్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు సాయి శ్రీనివాస్ అన్నారు. గుడివాడ ఏజీకే పాఠశాల నిర్వహించిన ఏపీ ఎస్టీయూ కార్యవర్గ సమావేశంలో సాయి శ్రీనివాస్ పాల్గొని సూచనలు చేశారు. రాష్ట్రంలో నూతన ప్రభుత్వం ఉపాధ్యాయుల సమస్యలపై స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని, పాఠశాలల విలీనాన్ని రద్దు చేసి ఆంగ్ల మాధ్యమంతో పాటు తెలుగును కూడా విద్యార్థులకు బోధించేలా తక్షణమే నూతన ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని సాయి శ్రీనివాస్ డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కృష్ణా జిల్లా ఎస్టీయూ అధ్యక్షుడు ఇమాన్యుయల్, ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. ఇంటీరియర్ రిలీఫ్ కూడా వెంటనే మనకు మంజూరు చేయాలని చెప్పి ఎస్టీయూగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా మున్సిపల్ పాఠశాలలన్నీ కూడా. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. 100 రోజుల మార్క్ పరిపాలనకు అడుగులు వేస్తున్న అధికారులతో సమీక్ష సమావేశాలు నిర్వహిస్తున్న ఎమ్మెల్యే. గత పాలకుల తప్పిదాల వల్ల ప్రజలకు కనీస మౌలిక వసతులు కూడా అందటం లేదన్న రాము. అంగరంగ వైభవంగా జగన్నాథపురం వెంకటేశ్వర స్వామి ఆలయంలో జరుగుతున్న స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు. ఈ నెల 19న వైభవంగా స్వామివారి కళ్యాణ మహోత్సవం జరుగుతుందన్న అర్చకులు, అప్పనాచార్యులు. పంపుల చెరువు గడ్డిని పూడ్చి ప్రజల దాహార్తిని తీర్చేందుకు నూతన ఎమ్మెల్యే కృషి చేయాలన్న ఆర్సీపీ రెడ్డి. గత పాలకుల నిర్లక్ష్యం వల్లే ప్రజలకు మంచినీరు సక్రమంగా అందటం లేదంటూ ఆవేదన. ఇవి ఈ రోజు వార్తా విశేషాలు. మరలా తిరిగి రేపటి వీటీవీ న్యూస్ లో కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి వీటీవీ గుడివాడ.